లో మనం చెప్పుకుంది సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? మెడిసిన్స్ సరిపడా లేకపోవటం మూలాన హ్యానిమన్ టైంలో డిసీజెస్ తగ్గట్లేదు అన్న అభిప్రాయం కూడా వచ్చింది. అంటే ఆయన 64 రెమెడీస్‌ని ప్రూవ్ చేయటం, లేదా అంతకుముందే ఆయన ఒపీనియన్ ఒక 10, 20 రెమెడీస్ ప్రూవ్ చేసుకున్నప్పుడు అవి మాత్రమే సరిపోలేదు వాళ్ళకి అన్న అభిప్రాయంతోటి క్రానిక్ కేసులు తగ్గట్లేదు అన్న అభిప్రాయంతోటి చాలా మెడిసిన్స్ ప్రూవ్ చేశారు. ఆయన, ఆయన శిష్యులు. కానీ క్రానిక్ డిసీజెస్ మాత్రం తగ్గట్ల. అలా మనకి హానిమన్ గారు రాసిన మెటర్మెడికా మనకి 2 విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి అబ్సల్యూట్ ప్రూవింగ్స్ తోటి మెటర్మెడికా ప్యూరా కనిపిస్తుంది. అక్కడ మయాజ్మెటిక్ క్లాసిఫికేషన్ అని ఏమీ కనిపించదు. జస్ట్ ప్రూవింగ్ సిమ్టమ్స్. అక్కడ ఏదైతే దొరికాయో పేషెంట్లు అవి మాత్రమే నోట్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. మరి సెకండ్ టైప్ ఆఫ్ మెటర్మెడికా ఆయన రాసిందే ఉంది. అది క్రానిక్ డిసీజెస్ బుక్ వెనకల ఉంటాయి. సుమారుగా 48 రెమెడీస్ ఉంటాయి. అక్కడ మాత్రమే ఆయన మెడిసిన్స్ ని మయాజ్మెటిక్ గా క్లాసిఫై చేసి రాసుకుంటూ వచ్చారు. ఎలా క్లాసిఫై చేశారు? యాంటీసోరిక్స్ అని, యాంటీ సైకోటిక్స్ అని, యాంటీ సిఫిలిటిక్స్ అని. కానీ మెటర్మెడికా ప్యూరాలో ఆ క్లాసిఫికేషన్ మనకి కనిపించదు. దీని అర్థం ఏంటి? క్రానిక్ డిసీజెస్ మీద వర్క్ చేసిన తర్వాత మెడిసిన్స్ ని క్లాసిఫై చేశారు అని అనేది అర్థమవుతుంది మనకి. ఏ మెడిసిన్ దేనికోసం పనికొస్తుంది, ఏ మెడిసిన్ ఏ మాయాజం డామినేట్ గా ఉంటుంది అనేది ఆ బుక్ రాసేంత వరకు ఆయనకి కూడా తెలియదు. ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆ తర్వాత మెడిసిన్స్ ని క్లాసిఫై చేశారు. మరి ఆయన ఇచ్చిన యాంటీసోరిక్ రెమెడీస్ ఏవేవి ఉన్నాయి? యాంటీసోరిక్ రెమెడీస్ ఏమున్నాయి? యాంటీ సైకోటిక్ రెమెడీస్ ఏమున్నాయి? యాంటీ సిఫిలిటిక్ రెమెడీస్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. మళ్ళీ ఈ యాంటీసోరిక్ రెమెడీస్ లోనే కాంట్రిబ్యూషన్ వెజిటబుల్ రెమెడీస్ లేదా ప్లాంట్ రెమెడీస్ అని, మినరల్ రెమెడీస్ అని, నో సోర్స్ అని, యానిమల్ రెమెడీస్ అని, ఇలాగ చాలా రెమెడీస్ ని ఆయన క్లాసిఫై చేసుకుంటూ వచ్చారు. దాంట్లోనే మనకి క్లాసిఫికేషన్ కనిపిస్తూ ఉంటది. ఒకసారి ఆ మెడిసిన్స్ పేర్లు చదువుతాను. యాంటీసోరిక్ రెమెడీస్: లైకోపోడియం, సరసప్రిల్లా, మెజీరియం, వయోలా ట్రైకోలర్, డెల్కెమెరా, రెనంకులస్, స్టెప్సాగ్రియా, ఆక్యులస్, సబైనా, తుజా. ఇవి వెజిటబుల్ రెమెడీస్. మినరల్ రెమెడీస్ ఏమున్నాయి? గ్రాఫైటిస్, పెట్రోలియం, సల్ఫర్, సిసి, బెరటకార్ప్, మెర్కార్, magnesium మ్యూరాటికం, magnesium కార్బ్, నాట్ మెర్కార్, magnesium కార్బ్, నాట్రమ్ కార్బ్, నాట్రమూర్, అమ్మోనియం కార్బ్, క్యాలికార్బ్, జింకమెట్, సిలికా, ఆర్సెనిక్, యాంటిమోనియం క్రూడమ్, యాంటిమోనియం టార్ట్, ఫెర్రమెటాలికం. ఇవన్నీ మినరల్ రెమెడీస్ కింద ఆయన క్రానిక్ డిసీజెస్ లో ఇచ్చారనమాట. యానిమల్ కింగ్డమ్ కి సంబంధించిన మెడిసిన్స్ లో సెపియా, కార్బో యానిమలిస్ ని ఇచ్చారు. ఇవన్నీ ఆయన క్రానిక్ డిసీజెస్ బుక్ లో తర్వాత ఇచ్చిన యాంటీసోరిక్ రెమెడీస్. మరి యాంటీ సైకోటిక్ రెమెడీస్ ఏమి ఇచ్చారు ఆయన ఆ క్రానిక్ డిసీజెస్ బుక్ లో? మెయిన్ గా తుజా, నైట్రిక్ యాసిడ్ ఇచ్చారు.
ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఆయన టైంలో ఇంటర్ కరెంట్ రెమెడీగా నో సోడ్స్‌ని వేసే సంస్కృతి లేదు ఆయన టైంలో. ఆయన టైంలో ఇంటర్ కరెంట్‌గా నో సోడ్స్‌ని యూజ్ చేసే సంస్కృతి లేదు. ఎందుకనంటే ఒకే ఒక రెమెడీ సోరినం అననేది కంప్లీట్‌గా ప్రూవ్ అవ్వలేదు. కానీ ఆ కాన్సెప్ట్‌ని డెవలప్ చేసింది ఆయనే. ఫస్ట్ సోరినంని ప్రూవ్ చేసింది ఆయనే. కానీ దాన్ని ఇంటర్ కరెంట్‌గా వాడే టెక్నిక్ అనేది ఆయన టైంలో డెవలప్ చేయలేదు. తర్వాతి రోజుల్లో డెవలప్ చేశారు. అంటే అది సోరినం వాడనివ్వండి, మెడోరినం వాడనివ్వండి, సిఫిలినం వాడనివ్వండి. సో, అప్పటికింకా సోరినంను వాడే టెక్నిక్ ఆయనకి తెలియలే. సరే మరి యాంటీ సైకోటిక్ రెమెడీస్ ఏమిచ్చారు అనంటే తుజా, నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్‌లో ఒక గుణం ఉంది. అది బైమయాస్మెటిక్. అంటే సైకోటిక్‌గా ఎంతైతే వర్క్ చేస్తూ ఉంటుందో, సిఫిలిటిక్‌గా కూడా అంతే వర్క్ చేస్తూ ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ అనేది. అంటే బైమయాస్మెటిక్ రెమెడీ అని మనం టైటిల్ పెట్టుకోవచ్చు. తుజా వచ్చేసి డామినెంట్‌లీ సైకోటిక్ రెమెడీ. నైట్రిక్ యాసిడ్ వచ్చేసి సైకోసిఫిలిటిక్ రెమెడీ. సో, సైకోటిక్ రెమెడీ కూడా కాబట్టి మనం యాంటీ సైకోటిక్ కింద మనం చెప్పుకుందాం. హానిమన్ ఆయన టైంలో గనోరియాని ట్రీట్ చేసేటప్పుడు బాగా యూజ్ చేసిన రెమెడీ తుజా. తుజా అనేది గనోరియల్ మాయాజంకి వెల్ సూటెడ్ రెమెడీగా ఆయన తీసుకొని, ఆ సైకోసిస్‌ని ట్రీట్ చేయటానికి గ ఈ తుజాన్ అనేది బాగా వాడారాయన. ఆయన ప్రకారం తుజా ఇట్ ఈస్ ఫర్ ద యాంటీ గనోరియల్ రెమెడీ. యాంటీ సైకోసిస్ రెమెడీ. గనోరియా అనేది సైకోసిస్‌కి మూల కారణంగా మనం మూల వ్యాధిగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అది. నెక్స్ట్ ఇంకా యాంటీ సిఫిలిటిక్ రెమెడీస్ ఏమిచ్చారు అక్కడ చూద్దాం. మెర్క్సాల్ ఇచ్చారు. మెర్క్ వైవస్ ఇచ్చారు. నైట్రిక్ యాసిడ్ ఇదివరకు చెప్పుకున్న యాంటీ సైకోటిక్ రెమెడీ యాస్ వెల్ యాస్ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ. ఆల్రెడీ చాలా కాలంగా మెర్క్ కాంపౌండ్స్‌ని ఈ సిఫిలిస్ డిసీజెస్‌లో యూజ్ చేయటం మూలాన అప్పటికే మెర్క్సాల్ అనేది యాంటీ సిఫిలిటిక్ అనే దాని కింద తెలుసు వాళ్ళకి. మనం మండే టైమ్‌లో చదువుకునే లెస్సర్ రైటింగ్స్ ఆఫ్ హానిమన్. అక్కడ మనం మెర్క్యూరీ కాంపౌండ్స్‌ని వాడటం మనం చూసాం. మెర్క్యూరీ కాంపౌండ్స్‌ని వాడటం చూసాం. అందుకని ఆ టెక్స్ట్ బుక్‌లు మనం చదవాలి. లెస్సర్ రైటింగ్స్ టెక్స్ట్ బుక్‌లు మనం చదవాలి. అక్కడ మనం అది చూసుండకపోతే మెర్క్ కాంపౌండ్స్‌ని ట్రీట్మెంట్‌కి వాడటం మనకు తెలిసుండకపోతే మెర్క్సాల్ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ హానిమన్ ఈ టెక్స్ట్ బుక్ రాసిన తర్వాతనే కనిపెట్టాడా అనే అర్థం వచ్చేది. అందుకనే ఓల్డ్ లిటరేచర్ చదవాలి. ప్రతి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంటే. సో, ఆల్రెడీ హానిమన్‌కి ముందే చాలామంది సిఫిలిస్ కోసం మెర్క్సాల్ వాడుతూ వచ్చారు. సిఫిలిస్ డిసీజ్ కోసం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సిఫిలిస్ మాయాజం వేరు. సిఫిలిస్ డిసీజ్ వేరు. ఈ 2 వేరు వేరుగానే చూడండి. ఓకే. హానిమన్ ఎక్కువ మందులు కనిపెట్టలేదు. సుమారు ఒక 100 ఆయన టైమ్ పీరియడ్‌లో 100-110 అని మనం చెప్పుకున్నాం. ఆయన వరకు చేసినవి 64. మిగతా వాళ్ళందరితోటి కలుపుకుంటే 100-110 మెడిసిన్స్ మాత్రమే ఆయన టైంలో కనిపెట్టారు. ఈయన ఉద్దేశ్యం ఏంటంటే, కనిపెట్టిన మందులలో క్రానిక్ డిసీజెస్‌ను ట్రీట్ చేయగలిగిన డెప్త్‌ను
ప్రూవ్ చేశారు. అంటే యాంటీ సోరిక్ రెమెడీగా, యాంటీ సైకోటిక్ రెమెడీగా, యాంటీ సెఫిలిటిక్ రెమెడీగా కనిపెట్టిన మందుల్లో క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయగలిగిన డెప్త్ ని కనుక్కున్నారు. ఏదో సూపర్ఫిషియల్ గా మ్యాచ్ చేసేసి, సిమ్టమ్ సిమిలారిటీ తోటి మ్యాచ్ చేసేసి ఇవ్వలేదు. ఇలా కేర్ఫుల్ గా క్లినికల్ గా వెరిఫై చేసి, మయాజమెటికల్ గా కూడా క్లాసిఫై చేసి మనకి క్రానిక్ డిసీజ్ లో అనే బుక్ లో చివరికి ఆయన ఇన్ని రెమెడీస్ ని ఇవ్వటం జరిగింది. 48 రెమెడీస్ ని పక్కగా తేల్చి చెప్పారు ఆయన. కొన్ని యాంటీసోరిక్ అని, కొన్ని యాంటీ సైకోటిక్ అని, కొన్ని యాంటీ సిఫిలిటిక్ అని. అంటే క్రానిక్ డిసీజెస్ ని మనం డీల్ చేసేటప్పుడు ఈ మిస్ అవ్వకూడని మందులు ఇవి. మిస్ అవ్వకూడదు, ఆయన లిస్ట్ ఇచ్చేశారు. క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు మీరు ఈ మెడిసిన్స్ ని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏ మాయాజం కిందకు వస్తుంది, ఏది డామినెంట్ మాయాజం కిందకు వస్తుంది అని అనేది. ఈ క్రానిక్ డిసీజ్ అనే బుక్ రాసిన తర్వాతనే, అలాగనే దీనిలో ఇచ్చిన మందులు ప్రూవ్ చేసిన తర్వాతనే ఆయన యాంటీ మయాజమెటిక్ అనే కాన్సెప్ట్ తోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే అప్పటి వరకు ఆయన మనలాంటి రొట్ట కొట్టుడే కొట్టారు. సిమ్టమ్ తీసుకోవటం, దానికి మ్యాచ్ చేసేసి ఇచ్చేసాను అని అనుకోవటం. ఈ టెక్స్ట్ బుక్ రాసి, అంటే ఈయన ప్రాక్టీస్ లో అప్లై చేస్తూ ఒక 10 years 15 years చేసిన తర్వాత ఫైనల్ గా 1835 లో క్రానిక్ డిసీజెస్ అనే బుక్ రాశారు. కానీ ఈయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1790లో. కానీ బుక్ రిలీజ్ చేసింది ఎప్పుడు? 1835లో. అంటే ఆయన ఈ ప్రాక్టీస్, ఈ క్రానిక్ డిసీజ్ అనే ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసి 4th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ లో క్రానిక్ మాయాజమ్స్ అని పెట్టి, ఆ తర్వాత బుక్ రిలీజ్ చేయడానికి అంత టైం పట్టింది. సో మెటర్మెడికా ప్యూరా ఆయన ప్రూవ్ చేసిన రెమెడీస్, నాట్ యాంటీ మయాజమెటిక్ లేబుల్డ్ మెడిసిన్స్. మయాజం లేబులింగ్ అక్కడ ఉండదు మెటర్మెడికా ప్యూరాలో. ఎప్పుడు పబ్లిష్ అయింది మెటర్మెడికా ప్యూరా? 1811 నుంచి ఆయన మెడిసిన్స్ పబ్లిష్ చేయటం మొదలు పెట్టారు. 1820 వరకు 10 years కాలంలో ఆయన 6 volumes ని పబ్లిష్ చేశారు. అంటే మెటర్మెడికా ప్యూరా ఒక్కసారి రాసి ఒక్కసారి రిలీజ్ అయింది కాదది. 10 years పట్టింది. ఏంటి ఆ 10 years? మరి ప్రూవింగ్ చేసుకోవాలి, సిమ్టమ్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఆ ప్రూవింగ్స్ అన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. అప్పుడు కానీ ఒక మెడిసిన్ ని ఆయన పబ్లిష్ చేయలేదు ఆయన. అంతా పడింది. కానీ ఇక్కడ ఎక్కడ యాంటీమయాస్మెటిక్ కాన్సెప్ట్ లేదు. టోటల్ 64 రెమెడీస్, మోస్ట్లీ అక్యూట్ అండ్ ఫంక్షనల్ యాక్టింగ్ రెమెడీస్ ని ఆయన మెటర్మెడికా ప్యూరాలో రాసుకుంటూ వచ్చారు. దీంట్లో ప్లాంట్, మినరల్స్, యానిమల్స్ ఉన్నాయి. సో ప్యూర్ సిమ్టమాటిక్ కలెక్షన్ మాత్రమే ఉంది దీంట్లో. మెటర్మెడికా ప్యూరాలో ప్యూర్ సిమ్టమాటిక్ కలెక్షన్ మాత్రమే. అంటే ఆయన చెప్పటం, ఈయన రాసుకోవటం తప్పితే ఇక వేరే ఏ ఎనాలిసిస్ మెటర్మెడికా ప్యూరాలో కనిపించదు. చాలా రా కంటెంట్ ఉంటుంది, అంటే చాలా రా కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్, క్రానిక్ డిసీజ్ బుక్ 1828 నుంచి 1839 5 volumes గా రిలీజ్ చేశారు. 1828 నుంచి 1839 మధ్యలో, అంటే ఇది కూడా సుమారు 10 years టైం. 48 to 50 రెమెడీస్ అక్కడ పెట్టారు. అక్కడ 64 ప్లస్ ఇక్కడ 48 to 50 రెమెడీస్ ని. కాకపోతే ఆయన ప్రూవ్ చేసిన రెమెడీస్ లో 64 రెమెడీస్ లో ఉండొచ్చు, వాటిలో ఉండే రెమెడీస్ ని కూడా కొంత మయాజమెటిక్ గా ఆయన క్లాసిఫై చేశారు. యాంటీసోరిక్ అని, యాంటీ సైకోటిక్ అని,
యాంటీసిఫిలిటిక్ అని ఆయన 1828 టు 1839 మధ్యలో ఆయన ప్రాక్టీస్ లో తీసుకున్న అనుభవం ప్రకారం క్లాసిఫై చేసుకుంటూ వచ్చారు. ఇది మెడిసిన్స్ సరిపడా లేవు కాబట్టి క్రానిక్ డిసీజ్ ను డీల్ చేయటంలో నేను ఫెయిల్ అయ్యాను అన్నదానికి హ్యానిమన్ చెప్పిన ఇది ఎక్కువ రెమెడీస్ లేకపోవటం కాదు, ఉన్న రెమెడీస్ ని చాలా డెప్త్ గా టెక్నికల్ గా మాథమెటిక్ లెవెల్లో యూజ్ చేయకపోవటం మూలన క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో వచ్చే ఇబ్బందులు అని ఆయన తర్వాత తెలుసుకున్నారు. మరి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే ఇప్పుడు 2 పాయింట్స్ అయినాయి. ఎందుకు క్రానిక్ డిసీజెస్ లో హ్యానిమన్ గారు ఫెయిల్ అయ్యారు, అట్ ద సేమ్ టైం మనం కూడా ఎందుకు ఫెయిల్ అవుతాం క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ పాయింట్ చదువుకున్నాం, సెకండ్ పాయింట్ చదువుకున్నాం, ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం చూద్దాం. థర్డ్ పాయింట్, some defects in the application of law of similar and some failure in ascertaining the totality of the symptoms. ఇక్కడ కేస్ టేకింగ్ అనేది వచ్చింది. some defects in the application of law of similars and some failure in ascertaining the totality of the symptom. ఏ సిమ్టమ్ కి వాల్యూ ఇవ్వాలి, ఏ సిమ్టమ్ కి తర్వాత వాల్యూ ఇవ్వాలి అనేది తెలియకపోవటం మూలాన అక్కడ ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి. క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో చిన్న ఇబ్బందులు ఆయనకి. అంటే పేషెంట్ ఏది చెప్తే అది తీసేసుకొని దానికి రిలేటెడ్ గా మెడిసిన్ ఇచ్చేయటం మూలాన ప్రాబ్లం అవుతుంది. దానికి ఒక హైరార్కీ ఉంటుంది. జనరల్ సిమ్టమ్సా, మెంటల్ సిమ్టమ్సా, దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది పెక్యులర్ సిమ్టమ్, ఏది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనేది తెలిసి ఉండాలి. ఇది తెలియక పేషెంట్ ఏం చెబితే అది కలెక్ట్ చేసుకొని మెడిసిన్ ఇవ్వటం మూలన ఉపయోగం లేదు అని. అసలు విషయానికి వస్తే క్రానిక్ డిసీజెస్ లో మన ముందు ప్రజెంట్ చేసే కేస్ సిమ్టమ్స్ అసలు జెన్యూన్ కాదు. అవి వెల్ డిఫైన్ చేసిన కేసులు కావు. క్రానిక్ డిసీజ్ తోటి పేషెంట్ మన ముందు కూర్చొని మొదలు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అన్ని అంత జెన్యూన్ కాదు అనే దృష్టితోటి మనం చూడాలి. అంత జెన్యూన్ కాదు. ఎప్పుడు కేసు తీసుకున్నా సరే ఆ క్రానిక్ డిసీజెస్ లో ఏదో ఒక ఫ్రీక్వెంట్ ఆఫ్ కేసుని తీసుకొని దాన్ని త్వరగా తగ్గించడానికి చూసేవాళ్ళు హ్యానిమన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఒక సిమ్టమ్ తీసుకోవటం, ఏ క్రానిక్ డిసీజెస్ అయినా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అలర్జిక్ రైనైటిస్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకొక సిమ్టమ్ ఉంది. క్రానిక్ డిసీజ్ కింద ఒక డిసీజర్ అనేది బాడీ మొత్తం వ్యాపిస్తూ ఉంది. దాంట్లో ఏదో ఒక సిమ్టమ్స్ తీసుకొని దాన్ని ట్రీట్ చేయటం మొదలు పెట్టేవారు ఆయనే హ్యానిమన్నే, మనం కాదు. హ్యానిమన్ గారు కూడా మనలాగానే తప్పులు చేశారు అని చెప్పటం. ఇక్కడ ఎప్పుడు కేసు తీసుకున్నా సరే ఆ క్రానిక్ డిసీజెస్ లో ఏదో ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ కేస్, అంటే హెడేకా లేకపోతే జలుబా లేకపోతే ఏదో ఒకటి ఒక్కదాన్ని తీసుకొని దాన్ని ట్రీట్ చేయడానికి చూసేవారు, తీసుకొని దాన్ని త్వరగా తగ్గించడానికి చూసేవారు హ్యానిమన్. అంటే ఆ క్రానిక్ డిసీజ్ ను శరీరం మొత్తం ఉండే సిమ్టమ్స్ ని ముక్కలుగా చేసేవారు. నోస్ సిమ్టమ్స్ ని తీసుకునేవారు, దాన్ని ఏ మెడిసిన్ అది ఇచ్చేవారు. ఆ తర్వాత లెగ్ సిమ్టమ్స్ మాత్రమే తీసుకునేవారు, దానికి ఒక మెడిసిన్ ఇచ్చేవారు. ఇలాగ డిసీజ్ ని ముక్కలుగా చేసి సిమ్టమాటిక్ గా ట్రీట్ చేయటం వలన పూర్తి స్థాయిలో క్యూర్ వచ్చేది కాదు. అంటే జనరల్ గా యాజ్ ఏ హోల్ అనే కాన్సెప్ట్ ఆయనకి అప్పటికీ అర్థం కాల. ఆయన ట్రీట్మెంట్ చేసే నాటికి ఆయనకి అర్థం కాల. ఆయనకి తెలిసిన ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఏంటి, సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. యాజ్ ఏ హోల్ తీసుకోవాలి, మాయజం ఒకటి ఉంటుంది వెనకల, ఏవి ఆయన
ఎర్లీ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఆయనకి తెలియదు. తర్వాత అబ్జర్వేషన్స్ లో ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఇలాగా క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు నేను మాట్లాడుతుంది క్రానిక్ డిసీజెస్ గురించి, అక్యూట్ డిసీజ్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు అక్కడ ఉండే సిమ్టమ్స్, డిఫరెంట్ ఆర్గాన్స్ లో ఉండే సిమ్టమ్స్ డిఫరెంట్ గా మొక్కలు మొక్కలు చేసి తీసుకోవటం మూలాన ఆయనకు రిజల్ట్స్ వచ్చేవి కాదు. పూర్తి స్థాయిలో క్యూర్ వచ్చేది కాదు. కొత్త సిమ్టమ్ రావటం, ఆ కొత్త సిమ్టమ్ వరకు మాత్రమే మెడిసిన్ ఇవ్వటం చేసేవారు ఆయన. ఒక సిమ్టమ్ వస్తే ఆ సిమ్టమ్ ను పట్టుకోవటం, దానికి మెడిసిన్ ఇవ్వటం చేసేవారు. ఎవరైనా హోమియో ఫిజిషియన్ ఇలా సపరేట్ గా కనిపించే సిమ్టమ్స్ ని వెల్ డిఫైన్డ్ కేసెస్ అనుకుంటూ ట్రీట్ చేయటం కరెక్ట్ కాదు. అది మనమైనా ఒక కొత్త సిమ్టమ్ తీసుకున్నాం, దాని మీద బేస్ చేసేసుకొని ఎల్ఎన్స్కి నోట్స్ తీసి ఈ లైన్ ఈ మెడిసిన్ లో ఉంది కాబట్టి ఆ మెడిసిన్ ఇచ్చేస్తాను అంటే, ఒక్క సిమ్టమ్ ప్రకారం కొత్త సిమ్టమ్ కనిపించింది కాబట్టి దాని ప్రకారం ఇచ్చేద్దాం అని అనుకోవటం ఏ హోమియో ఫిజిషియన్ కి కూడా కరెక్ట్ కాదు. యానిమల్ కే కాదు, మనకు కూడా కరెక్ట్ కాదు. ఈయన అన్నోన్ ప్రిమిటివ్ మెలడీ అనే కాన్సెప్ట్ ని ఒకసారి ఆయన అర్థం చేసుకున్న విధానం చూద్దాం. అంటే అన్నోన్ ప్రిమిటివ్ మెలడీ అంటే ఇప్పుడు కనిపిస్తున్న సిమ్టమ్స్ కంటే ముందు స్థితి, అంటే అసలు డిసీజ్ స్టార్ట్ అయిన టైం నుంచి కేసు తీసుకోవాలి. మీకు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను, అన్నోన్ ప్రిమిటివ్ మెలడీ అని అంటే మనకి ఫలానా డిసీజ్ అని అనేది ఇంకా తెలియని స్థితి ఉంటుంది శరీరంలో. ఇప్పుడిప్పుడే తుమ్ములు వస్తూ ఉంటాయి, ఇప్పుడిప్పుడే దగ్గు వస్తూ ఉంటది. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత అది టీబీగా మారచ్చు, లేకపోతే ఆస్తమాగా మారచ్చు. కానీ ఈ రోజు లక్షణాలు ఏముంటాయి? చిన్నపాటి దగ్గు, చిన్నపాటి ముక్కులోంచి ఎలర్జీ, దురదలు, ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కనిపించిన ఈ లక్షణాలు ఒక డిసీజ్ ని డయాగ్నోసిస్ చేయడానికి పనికిరావు. కానీ ఇదే డెవలప్ అవుతూ 10 ఇయర్స్ కంతా టీబీ కింద బయటకు వస్తుంది. ఇలాగా ఒక స్పష్టత లేని సిమ్టమ్స్ 10 ఇయర్స్ ముందు ఎలాగైతే కనిపించాయో దాన్ని అన్నోన్ ప్రిమిటివ్ మెలడీ అని పిలిచారు ఆయన. అన్నోన్ ప్రిమిటివ్ మెలడీ. మనం కేసు తీసుకోవటాన్ని ఆ స్టేజ్ నుంచి మొదలు పెట్టాలి అని అనేది ఆయన చెప్పటం. అంటే ఇప్పుడు టీబీ లక్షణాలు కనిపిస్తున్నాయి అనే ఆ సిమ్టమ్స్ కంటే అది ఎలాగ డెవలప్ అయింది, ఫస్ట్ సిమ్టమ్ ఎలాగ వచ్చింది, తుమ్ములతోటి వచ్చిందా, డైరెక్ట్ దగ్గుతోటే వచ్చిందా, దాన్ని ట్రిగ్గర్ చేసిన ఫ్యాక్టర్స్, అది మొదలటానికి హెల్ప్ చేసిన అట్మాస్ఫిరిక్ సిచ్యుయేషన్స్, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ ఏంటి, ఎందుకని అది టీబీగా మారింది, ఆస్తమాగా మారి ఉండొచ్చు కదా, లేదా బ్రాంకియాక్టసిస్ కింద మారి ఉండొచ్చు కదా, అది టీబీగానే ఎందుకు మారింది, ఎటువంటి బాడీ నేచర్ ఉండబట్టి మారింది, ఆయన చేసే వర్క్ ఏంటి అనేది మనం కేసు డయాగ్నోసిస్ కావటానికి ముందు నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే స్టార్ట్ అయిన టైం నుండి కేసు తీసుకోవాలి. కెంట్ మెట్రోమెడికాలో ఇటువంటి డిస్క్రిప్షన్స్ కేసు స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ బేస్ ఆర్ టోటాలిటీ బేస్ మీద ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కెంట్ మెట్రోమెడికాని చదవటం మంచిది. మనకి కెంట్లో చెప్పే సెన్సేషన్స్, కెంట్లో చెప్పే ఫీలింగ్స్, యాజిఫ్లు, అవన్నీ ప్రిమిటివ్ గా డిసీజ్ డెవలప్ అవుతున్నప్పుడు అనిపించే లక్షణాలు. అవునండి, నాకు మొదట్లో అలాగ అనిపించేది అని ఇప్పుడు టీబీ తోటి ట్రీట్మెంట్ టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతను చెప్తాడు. ఆ ఫేజ్ నుంచి ఇప్పటి వరకు మనకి ఒక జర్నీ తెలియాలి అని అంటే అది కెంట్ మెట్రోమెడికాలో మాత్రమే రాసి ఉంటుంది. సో కెంట్ మెట్రోమెడికాన్ అనేది స్టార్టింగ్ టైం నుంచి ఇప్పటి వరకు. మరి ఇప్పుడు పెథాలజీ డయాగ్నోసిస్ అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు సిమ్టమ్స్ ని ఎవరు చెప్తారు అని అంటే
బోరికి చెప్తుంది. బ్లడ్ పడుతుందా, పస్ వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా, క్యాన్సరా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, ఇవి కెంట్లో చెప్పరు. కెంట్లో అంతా ఆ స్టోరిక్ సిమ్టమ్స్, సూపర్ఫిషియల్ సిమ్టమ్స్, ఎర్లీ డేస్ లో ఇంకా డెవలప్ అయ్యి కనిపించినట్లు ఉండే ఆ సెన్సేషన్స్, ఇవన్నీ కెంట్ మెట్రిమెట్కాలో మనం చూడవచ్చు. కెంట్ మెట్రిమెట్కాని చదవటం మంచిది ఆ టైంకి. పేషెంట్ రకరకాల సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ వేరు వేరు విధాలుగా కనిపించినా సరే మనం వాటిని వేరు వేరు జబ్బులుగా అనుకోకూడదు. సో రకరకాల సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్. రకరకాల ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ దాన్ని సప్రెస్ చేసుకుంటూ రకరకాలుగా మార్చుకున్నా సరే మనం ఒరిజినల్ సిమ్టమ్స్ మాత్రమే అడిగి తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వేరు వేరు జబ్బులుగా అనుకోవటం కాదు. ఇలా విడివిడిగా చేయటం మూలానే ఆయనకు అప్పట్లో క్రానిక్ డిసీజెస్ రాయకముందు రిజల్ట్స్ రాలేదు. మనం అలా చేసినా సరే మనకు కూడా రిజల్ట్స్ రావు. అంటే యాజ్ ఏ హోల్ కేసుని యాజ్ ఏ హోల్ స్టార్టింగ్ టైం టు ప్రెసెంట్ సిచ్యుయేషన్ వరకు ఆ జర్నీ ఎలా ఉంది, ఆ జర్నీలో ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి, దాన్ని ఇంకా ఎక్కువ చేసేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, దేనికి ఎక్స్పోజ్ అవ్వటం మూలాన ఆ డిసీజ్ ఇంకా స్పీడప్ అయ్యింది అని అనేది మనం చూడాలి. మిగతా లెస్సర్ రేటింగ్స్ లో కానీ మిగతా బుక్స్ లో కానీ తన ఫెయిల్యూర్స్ ని ఇంకా రాసుకుంటూ వచ్చారు. చూద్దాం ఆ ఫెయిల్యూర్స్ ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ పాయింట్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆయన నేనెందుకు ఫెయిల్ అయ్యాను క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయటంలో అనే దానికి ఇంకొక పాయింట్ ఉంది. ఏంటా పాయింట్? ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఆబ్స్టికల్స్ టు క్యూర్ ఓవర్ లుక్డ్. ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఆబ్స్టికల్స్ టు క్యూర్ ఓవర్ లుక్డ్. అవును, నేను మాయాజంని పట్టించుకున్నాను. నేను కరెక్ట్ రెమెడీనే వెతికాను, మాయాజమెటిక్ గానే వెతికాను. అంతా డెప్త్ లోను దానికి మ్యాచ్ చేయగలిగిన మెడిసిన్నే వెతికాను. కానీ నాకు రిజల్ట్స్ రాలా. ఎందుకు రాలేదు? ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఆబ్స్టికల్స్ టు క్యూర్ ఓవర్ లుక్డ్. మనం ఒక క్యూరేటివ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసినప్పుడు మెడిసిన్ వేసి దానికి ఏమి అడ్డం ఉండకూడదు. అలాగే ఏదైనా అడ్డు వస్తే దాన్నే ఆబ్స్టికల్స్ అని అంటాం. ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఆబ్స్టికల్స్ టు క్యూర్ ఓవర్ లుక్డ్. అది మనం ఓవర్ లుక్డ్ అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తాం, పెద్దగా పట్టించుకోము అని అనేది. ఏంటి ఆబ్స్టికల్స్? ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమేమి ఆబ్స్టికల్స్ ఆయన కూడా ఓవర్లుక్ చేశారు. మాజం పట్టించుకున్నా, యాజ్ ఏ హోల్డ్ తీసుకున్నా, మాజమెటిక్ డెప్త్ లోకి వెళ్ళి పెథాలజీ డెప్త్ లోకి మెడిసిన్ ఇచ్చినా కానీ కొన్ని కేసులు తగ్గేవి కాదు. ఏంటా ఆబ్స్టికల్స్ అని అనేది మనం చూద్దాం. హ్యానిమన్ ఆయన రాసిన క్రానిక్ డిసీజ్ లోను అలాగే రాసిన ఆర్గనాన్ లోను ముఖ్యంగా థర్డ్ ఎఫారిజం, ఫిఫ్త్ ఎఫారిజం, సెవెంత్ ఎఫారిజం, 260 ఎఫారిజం, 261 ఎఫారిజం, 262 ఎఫారిజం, ఈ ఎఫారిజమ్స్ లో చాలా సార్లు రిపీటెడ్ గా కొన్ని విషయాలను స్ట్రెస్ చేస్తూ వచ్చారు ఆయన. ఈ పైన చెప్పిన ఎఫారిజమ్స్ లో ఆబ్స్టికల్స్ గురించి, ఒక క్రానిక్ డిసీజ్ ఎందుకు తగ్గదు అన్న దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఏమని మాట ఆయన వాడారు అక్కడ? ద ఫిజిషియన్ మస్ట్ రిమూవ్ ఆల్ ఆబ్స్టికల్స్ టు రికవరీ ఆర్ ద క్యూర్ విల్ బి ఇంపాసిబుల్ ఆర్ ఓన్లీ పార్షియల్. నువ్వు ఆ ఆబ్స్టికల్స్ ని తీసివేయకపోతే యాజ్ ఎ ఫిజిషియన్ గా వాళ్ళకి గైడ్ చేసి నువ్వు ఆబ్స్టికల్స్ ని రిమూవ్ చేయకపోతే నీకు క్యూర్ రాదు, రికవరీ అవ్వడు,
క్యూర్ రాదు, లేదా ఒకవేళ వచ్చినా అది పార్షియల్ గానే వస్తుంది అనే మాట ఆయన చెప్పకనే చెప్పారు ఆయన. సో ఆబ్స్టికల్స్ ని రిమూవ్ చెయ్యాలి, ఇది పాయింట్. ఏంటా ఆబ్స్టికల్స్? ఆబ్స్టికల్స్ అనే మాటకు అర్థం ఏంటి? ఇలా చెప్పబడుతున్న ఆబ్స్టికల్స్ ఏంటి? వీటిని ఓవర్లుక్ చేస్తూ లా ఆఫ్ సిమిలర్స్ కి తప్పని, రెమెడీ సరిగా పని చేయట్లేదనని ఫిజిషియన్స్ బ్లేమ్ చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. నువ్వు ఆబ్స్టికల్స్ ని రిమూవ్ చేయకుండా లా ఆఫ్ సిమిలర్స్ తప్పంటావేంటి? అసలు క్రానిక్ డిసీజెస్ తప్పంటావేంటి? రెమెడీ సరిగా పని చేయట్లేదు, అసలు ఈ విధానమే తప్పని అంటాం తప్పు అని ఆయన తర్వాత ఆయన రీసెర్చ్ లో తెలియని విషయంగా చెప్పారు. ఫిజిషియన్స్ అలాగా బ్లేమ్ చేయటాన్ని ఆయన ఒప్పుకోలేదు. మరి హ్యానిమన్ దృష్టిలో ఆ ఆబ్స్టికల్స్ ఏంటి? వేటిని ఆబ్స్టికల్స్ అని అంటారు? ఆబ్స్టికల్స్ టు క్యూర్ అని మనకి 5 మార్క్స్ 50 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, చూడొచ్చు మనం. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ ఆబ్స్టికల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్. నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్, మెడిసిన్స్ కాకుండా ఉండే ఫ్యాక్టర్స్. ఏం చేస్తాయి ఇవి? డిసీజ్ ను తగ్గనివ్వకుండా మెయింటైన్ చేస్తాయి, అలానే బ్లాకింగ్ ద యాక్షన్ ఆఫ్ ద రెమెడీస్, రెమెడీని వర్క్ చేయనివ్వకుండా చేస్తాయి. నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్. వీటి గురించి చూద్దాం. నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్ చూద్దాం మొదట, తర్వాత ఈ హైడ్రోజెనిక్ మెడిసినల్ ఫ్యాక్టర్స్ అనేది తర్వాత వస్తుంది. ముందు ఈ నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం, అంటే మెడిసిన్స్ కాని విషయాలు. ఈ నాన్ మెడిసినల్ ఫ్యాక్టర్స్ లో ఎక్స్టర్నల్ ఆబ్స్టికల్స్ లో మనం లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం చూస్తాం. లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మేజర్ గా మనం దాంట్లో కన్సిడర్ చేసే విషయాలు. నాన్ మెడిసిన్ ఏంటో లైఫ్ స్టైల్. కంటిన్యూషన్ ఎక్కడ? లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ లోనే మనకి కొన్ని ఫ్యాక్టర్స్, డైట్ గురించి వస్తుంది, అలాగే ఎన్విరాన్మెంట్ గురించి కూడా వస్తుంది. లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ లోనే డైట్ గురించి వస్తుంది, ఎన్విరాన్మెంట్, అలాగే లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ అనేవి వస్తాయి. హ్యాబిట్స్ అనేవి వస్తాయి, వీటి గురించి మాట్లాడారు ఆయన. ఇవి నాన్ మెడిసినల్ ఆబ్స్టికల్స్. వాటిలో డైటెటిక్ ఆబ్స్టికల్స్ లో ఆల్కహాల్ బాగా విపరీతంగా తాగటం, కాఫీ తాగటం, టొబాకో, ఇవన్నీ కూడా ఆబ్స్టికల్సే. స్ట్రాంగ్ స్పైసెస్, ఎక్కువగా మసాలాలు తినటం, ఎక్సెస్ సాల్ట్ ని యూజ్ చేయటం కూడా ఒక ఆబ్స్టికల్ కింద చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఓవర్ ఈటింగ్, ఒక ప్లేట్ తినాల్సిన చోట 4-5 ప్లేట్లు తినటం, ఓవర్ ఈటింగ్ కూడా ఆబ్స్టికల్స్ కిందనే చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అలాగే ఇర్రెగ్యులర్ మీల్స్, కరెక్ట్ టైంకి భోజనం చేయకపోవటం, చేయవలసిన టైంకి చేయకపోవటం అని అనేది ఆబ్స్టికల్ కిందనే చెప్పుకుంటూ వచ్చారు. Hahnemann observed that these constantly re-excite the disease force. ఇవన్నీ లోపల జరుగుతున్న క్రానిక్ డిసీజెస్ ని ఎక్సైట్ చేయటం, అలాగే ఇచ్చిన మెడిసిన్స్ ని ఆపటం, ఇచ్చిన మెడిసినల్ యాక్షన్ ని ఆపుతూ పోవటం. ఒకవైపు మంటకి పెట్రోల్ వేస్తూ ఉంటే ఇక్కడ రెమెడీ లాంటి నీళ్లు చల్లటం కూడా అనవసరం, నీళ్లు చల్లటం కూడా అనవసరం. సో ఆల్కహాల్, కాఫీ, టొబాకో,
స్ట్రాంగ్ స్పైసెస్, ఎక్సెస్ సాల్ట్, ఓవర్ ఈటింగ్, ఇర్రెగ్యులర్ మీల్స్ ఇవన్నీ రీఎగ్జైట్ చేయటం, ఆ క్రానిక్ డిసీజెస్ ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటం, అది ఒక ఆబ్స్టకిల్ గా హానుమన్ కి కనిపించింది. అలాగే ఎన్విరాన్మెంట్, మరి లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ అని అనుకున్నాం కదా. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో డ్యాంప్ హౌసెస్ లో నివసించే వాళ్ళు, ఎక్కువగా తడి ప్రాంతంలో నివసించే వాళ్ళు, అక్కడ బురద ఉండటం మూలాన బురద నుంచి కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ముఖ్యంగా మీథేన్ గ్యాస్ అని అనేది. అలాగనే కోల్డ్ ఎక్స్పోజర్ కి గురయ్యే వాళ్ళు, పూర్ వెంటిలేషన్ ఉండే ఇళ్లలో ఎక్కువగా నివసించే వాళ్ళు, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అని అనుకుందాం, సిటీ కల్చర్ అని అనుకుందాం, పూర్ వెంటిలేషన్, పీల్చేది వదిలేది అంతా అదే రూమ్ లో ఉండిపోతూ ఉంటుంది. అలాగనే ఆక్యుపేషన్ రిలేటెడ్ ఎక్స్పోజర్, డస్ట్ కి, కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, ఇలాగా డ్యాంప్ హౌసెస్ కి, కోల్డ్ ఎక్స్పోజర్స్ కి, పూర్ వెంటిలేషన్ కి, ఆక్యుపేషన్ లో డస్ట్ కి, కెమికల్స్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో కూడా దాని మూలాన క్రానిక్ డిసీజెస్ తగ్గేవి కావు అని చెప్తూ వచ్చారు. దీని గురించి క్రానిక్ డిసీజెస్ అనే బుక్ లో ఆయన ఎలా మెన్షన్ చేశారు, ఏ లైన్స్ తోటి మెన్షన్ చేశారు అని అంటే, లివింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ మార్ష్లీ డిస్ట్రిక్ట్స్ డ్యాంప్ డ్వెల్లింగ్స్ ఆర్ అన్హెల్తీ క్లైమేట్స్ కీప్స్ ద మాయాజం యాక్టివ్ అనే మాటతోటి ఆయన మెన్షన్ చేశారు. మార్ష్లీ డిస్ట్రిక్ట్స్, డ్యాంప్ డ్వెల్లింగ్స్